హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను శ్రీరామనవమి పండుగ రోజు తీసిన వీడియో అనమాట. ఎడిటింగ్ కొంచెం లేట్ అయిపోయింది, దానివల్ల నేను లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. బట్ ఈ వీడియో అంతా ఆ పండుగ రోజు తీసినది. సో మా ఆశుని మేము టెంపుల్కి తీసుకొచ్చామన్నమాట. ఆ రోజు అందరము టెంపుల్కి వచ్చాము. తను పాట పాడించడానికి తను నేర్చుకుంటున్నాడు పాటలు అయితే, సింగింగ్ నేర్చుకుంటున్నాడు, బేసిక్స్ నేర్చుకుంటున్నాడు అనమాట, నాట్ అడ్వాన్స్డ్. తనకేంటంటే ఇట్లా టెంపుల్లోనే వాళ్ళ టీచరే కండక్ట్ చేశారు, వాళ్ళ సంగీతం టీచరే కండక్ట్ చేసి ఇలా పాడిపిద్దాము అని చెప్పారనమాట మాతో. సో తనైతే ఫస్ట్ టైం పాడుతున్నాడు. బేసిక్సే వచ్చు, ఒక 2-3 పాటలు ఇచ్చారనమాట, ఇవి పాడండి అనేసి. ఈ పాటలు పాడడానికైతే తను 2 days ముందు నుంచే ప్రాక్టీస్ చేశాడు వాళ్ళ టీచర్ గైడెన్స్తో మంచిగా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తనే అనమాట వాళ్ళ టీచర్. బేసికలీ ఆశు వాయిస్ చాలా బాగుంటుంది అనమాట. అంటే తను డైరెక్ట్ మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే ఫోన్ కాల్ చేస్తారు కదా, ఫోన్లో నేను తన వాయిస్ విన్నప్పుడు కానీ తన వాయిస్ అనేది చాలా క్యూట్గా అలా ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి నేను 1 year బ్యాకే తన వాయిస్ గమనించే ఇట్లా సింగింగ్ క్లాస్లో అయితే మేము జాయిన్ చేయించాము. సో తన ఆ సింగింగ్ పాడేటప్పుడు ఒక లైట్ మ్యూజిక్ పెట్టి పాడేటప్పుడు అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్లో తను నాకు వద్దు అనేవాడు అనమాట సింగింగ్ క్లాస్ జాయిన్ చేయించినప్పుడు. బట్ తనకి స్లోగా తనకే ఇంట్రెస్ట్ వచ్చేసింది ఆటోమేటిక్గా, రోజు పాడటము అలా అలవాటైపోయింది అనమాట. ఇప్పుడైతే బేసిక్స్ నేర్చుకుంటూ ఒక రోజు ఇట్లా ఆ రోజు పండగ రోజు టెంపుల్లో పాడిద్దాము అందరికి కండక్ట్ చేశారనమాట. అక్కడ మొత్తం అందరికి క్రౌడ్ కూడా ఎంత మంది వచ్చారో ఆ రోజు. అట్లా పిల్లలు పాడుతున్నారు, ఫస్ట్ టైం పాడుతున్నారు అని చెప్పేసరికి అందరికీ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మేము కూడా ఆల్మోస్ట్ ఒక 12 kilometers అనమాట ఇది ఈ టెంపుల్ ఉన్నది. ఏ చిన్న ఛాన్స్ మిస్ అవ్వకూడదని అక్కడి నుంచి అయితే మేము రావడం జరిగింది. గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేద్దామని వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ మనకి వినాయకుడి పాటతో స్టార్ట్. శంకర ప్రియ నందన గజానన నిర్మల పుత్ర గజానన శంకర ప్రియ నందన గజానన సిద్ధి వినాయక గజానన సిద్ధి వినాయక గజానన బుద్ధి ప్రదాయక గజానన గజానన శాంతి రూప శ్రీ గజానన శాంతి రూప శ్రీ గజానన శక్తిదాత శ్రీ గజానన శక్తిదాత శ్రీ గజానన శంకర ప్రియ నందన గజానన నిర్మల పుత్ర గజానన మూషిక వాహన గజానన మూషిక వాహన గజానన మూలాధార చక్ర గజానన మూలాధార చక్ర గజానన శంకర ప్రియ నందన గజానన నిర్మల పుత్ర గజానన నిర్మల పుత్ర గజానన శ్రీ. ముందుకు రానన్నా, ఇంకా రా, ముందుకు రా. గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ
गणेश गणेश शरणं शरणं गणेश गणेश शरणं शरणं गणेश आत्मा रामानंद रमण आत्मा रामानंद रमण अच्युत केशव हरिना ಬಂಟುರೀತಿ ಕೊಲುವಿಯ ವೈಯ ರಾಮ ಬಂಟುರೀತಿ ಕೊಲುವಿಯ ವೈಯ ರಾಮ ಬಂಟುರೀತಿ ಕೊಲುವಿಯ ವೈಯ ರಾಮ ಬಂಟುರೀತಿ ಕೊಲುವಿಯ ವೈಯ ರಾಮ ಕುಲ ಜಯ ನಿಜ ಬಂಟುರೀತಿ ಕೊಲುವಿಯ ವೈಯ ರಾಮ ಬಂಟುರೀತಿ ಕೊಲುವಿಯ ವೈಯ ರಾಮ ರೋಮಾಂಚವಾಣಿ ಗದತಂಚುಕ ರೋಮಾಂಚ गोपाला रजलोला गोपाला रजलोला मुरलीलोला नंदलाला मुरलीलोला नंदलाला गोपाला रजलो केशव माधव जनार्दना केशव बाला वृंदावन बाला मुरलीलोला नंदलाला ఇక్కడ ఆశు వాయిస్ అయితే చాలా లోలో వస్తుంది బికాజ్ మైక్ అనేది తన దగ్గర లేదు, దగ్గర లేకుండా అంటే అది కొంచెం దూరంగా ఉందన్నమాట. సో దట్ తన వాయిస్ అనేది చాలా లోకి ఉంది. ఆ మైక్ కన్నా ఎగ్జాక్ట్లీ తన దగ్గర ఉండింటే తన వాయిస్ కొంచెం గట్టిగా లౌడ్గా వినిపించింటుంది. సీతా సమేత రారా తామర సలోచన సీతా సమేత రారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తామర సలోచన సీతా సమేత రారా తామర సలోచన సీతా సమేత రారా ముద్దు ముద్దుగారగ నవమోహనంగారారా ముద్దు ముద్దుగారగ నవమోహనంగారారా అద్దంపు చెక్కిళ్ళవాడ అంబుజాక్షరారా అద్దంపు చెక్కిళ్ళవాడ అంబుజాక్షరారా చుంచుర వీరేఖతో నీ సొంపు జోతోరారా చుంచుర వీరేఖతో నీ సొంపు జోతోరారా పంచదార చిలుక నాతో పలుకుదురారా పంచదార చిలుక నాతో పలుకుదురారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా సీతా సమేత రారా పట్టరాని ప్రేమతో నా పట్టు గొమ్మరారా పట్టరాని ప్రేమతో నా పట్టు గొమ్మరారా గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరారా గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగరారా నిన్ను మనలేనురా
రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామ 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 నామ తారకం రామ 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 తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకీ మనోరాజ మంత్ర రూపకం రామ 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 నామ తారకం రామ 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 తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ఇలా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇది అందరూ వచ్చి మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ వీడియో కొంచెం ల్యాగ్ అయి ఉండొచ్చు బికాస్ నేను ఒరిజినల్గా ఎలా ఉన్నది అలానే పెట్టాలని మొత్తం ఫుల్ లెంత్ పెట్టేశాను అనమాట. అండ్ అక్కడ పాడిన తర్వాత పిల్లలందరికీ వాళ్ళ టీచరు సొంతంగా తన రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట, తనే పిలిచి. సో వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం పాడారనమాట. ఇప్పుడు పాడుతున్న పిల్లలంతా మాషుతో కలిపి కూడా ఫస్ట్ టైం, వాళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, జస్ట్ తను బేసిక్స్ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు అలా నేర్చుకుంటూ ఉన్నారు. పెద్ద క్లాసెస్ కూడా ఎక్కువ ఏం అవ్వలేదు స్టార్టింగ్లోనే, బట్ స్టిల్ వాళ్ళ టీచర్ చెప్తున్నారు ఎంత బాగా పాడాడో అనేసి. చిన్న ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ అని ఏం లేదు, జస్ట్ మనం సపోర్ట్ ఇవ్వడం అంతే. స్టార్టింగ్లో ఆశు కూడా నాకు వద్దు క్లాసెస్ అని అనేవాడు, బట్ తనకి తనే ఎంత ఇంట్రెస్ట్ వచ్చేసిందో సింగింగ్ మీద. సో చెప్పాను కదా తన వాయిస్ అనేది చాలా బాగుంటుంది అనమాట, అది జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను. బట్ వన్స్ తనకు పాడడం స్టార్ట్ అయ్యాక సో తనకే ఫుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇలా వచ్చి పాడాడనమాట. సో చూసారు కదా పండగ రోజు మాకు ఇలా జరిగిందనమాట. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను. ఎవరికొకరికి నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.